Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనం ఇప్పుడు క్విజ్ 4 లోకి వచ్చాం. సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ప్లేస్ డస్ ఇండియా స్టాండ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్? సో మిల్క్ ప్రొడక్షన్లో మొత్తం వరల్డ్లో ఇండియా ఏ ప్లేస్లో ఉంది? ఇండియా ఏ ప్లేస్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో? నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. సో మనం ఇండియాయే చాలా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది వరల్డ్లో. సెకండ్ ప్లేస్లో వచ్చి యూఎస్ఏ ఉంది, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో బ్రెజిల్. సో మనకి ఫస్ట్ 3 ప్లేసెస్ చాలు. ఫస్ట్ ఇండియా, సెకండ్ యూఎస్, థర్డ్ చైనా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఈస్? షుగర్ కేన్ చెరుకు ఏ కంట్రీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏ కంట్రీ? బ్రెజిల్ ఫస్ట్ అనమాట. బ్రెజిల్ ఎక్కువ చెరుకుని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ వచ్చి మన ఇండియా. ఓకే, థర్డ్ ప్లేస్ వచ్చి చైనా. ఓకే, సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యాపిల్స్? సో యాపిల్స్ని ఎక్కువ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది? చైనా ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువ యాపిల్స్. నియర్లీ 40% యాపిల్స్ని చైనాయే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సెకండ్ వచ్చి యుఎస్ ఉంది, యునైటెడ్ స్టేట్స్. ఓకే, అమెరికా. సో థర్డ్ వచ్చి టర్కీ. ఓకే, సో యాపిల్స్లో ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ యుఎస్, థర్డ్ ప్లేస్ టర్కీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇండియా ఈజ్ హౌ మెనీ అవర్స్ అహెడ్ ఆఫ్ జిఎంటి? జిఎంటి అంటే గ్రీన్విచ్ మీన్ టైం. ఓకే, సో గ్రీన్విచ్ మీన్ టైంకి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత ముందు ఉంటుంది అంటే 5.5 అవర్స్ ముందు ఉంటుంది అనమాట. అంటే ప్లస్ 5.5 అవర్స్ గ్రీన్విచ్ మీన్ టైంకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా? సో కోస్టల్ లైన్ అంటే తెలిసిందే కదా. సో ఎడ్జ్లోని ఆ వాటర్ బాడీకి దగ్గరలో ఉండేది కోస్టల్ లైన్. సో ఆ కోస్టల్ లైన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది? కోస్టల్ లైన్ అంటే గుజరాత్ స్టేట్కి కోస్టల్ లైన్ ఏముంది? చాలా ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లతా మంగేష్కర్ హోల్డ్స్ ద వరల్డ్ రికార్డ్ ఫర్? లతా మంగేష్కర్కి ఒక వరల్డ్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే ఆవిడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్ రికార్డింగ్స్ చేశారంట. సో అందరికంటే ఎక్కువ, ఇప్పటిదాకా అందరికంటే ఎక్కువ సాంగ్ రికార్డింగ్స్ చేశారు కాబట్టి ఆవిడకి అదొక వరల్డ్ రికార్డ్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏంటిది? తెహ్రీ డ్యామ్. సో ఓకే, తెహ్రీ డ్యామ్ హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, అన్నిటికంటే హైట్లో ఉందన్నమాట తెహ్రీ డ్యామ్. ఓకే, సో ఇదే డ్యామ్ వరల్డ్ ఏ ప్లేస్లో ఉందంటే 8th ప్లేస్లో ఉంది. ఓకే, యాక్చువల్లీ తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉందంటే భగీరథి రివర్ మీద ఉంది, నియర్ తెహ్రీ అనే ప్లేస్కి దగ్గరలో ఉందన్నమాట. ఓకే, సో ఇది ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్, వేర్ ఆర్ ది సాల్టోరా రేంజెస్ లొకేటెడ్? సాల్టోరా రేంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. ఎక్కడున్నాయి? కరకోరం రేంజెస్ ఒక పార్ట్. కరకోరం రేంజెస్ కి ఒక పార్టే ఈ సాల్టోరా రేంజెస్. ఇవి ఎక్కడున్నాయంటే మన ఇండియా చైనా బోర్డర్స్ లో ఉన్నాయన్నమాట. ఓకే, సో బోర్డర్స్ లో చాలా అటు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అంతవరకు పెద్ద మౌంటైన్ రేంజెస్ ఇవి. కరకోరం రేంజెస్ పార్టే సాల్టోరా రేంజెస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఇన్? వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్, అన్నిటికంటే హైట్లో ఉన్న వరల్డ్లోనే హైట్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏది అని అడుగుతున్నాం. ఎక్కడుంది? సిక్కింలో ఉంది. సిక్కిం ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సిక్కిం ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మొత్తం ఎంత ఫీట్ అంటే నియర్లీ 15,500 ఫీట్ హైట్లో ఆ పోస్ట్ ఆఫీస్ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్కూల్ ఈజ్ ది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్? సో ఏ స్కూల్కి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు? ఓకే, మొత్తం వరల్డ్లోనే. ఏ స్కూల్ అది? సిటీ మాంటిసోరీ స్కూల్. ఏ స్కూల్? సిటీ మాంటిసోరీ స్కూల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా? వెట్టెస్ట్ ప్లేస్ అంటే ఇంకా ఫుల్గా రెయిన్ఫాల్ ఉండే ప్లేస్ ఏది అని అడుగుతున్నారు ఇండియాలో. ఏంటిది? మాసిన్రామ్.
ఏంటి మాసిన్రామ్ ఎక్కడుంది? చిరపుంజి. ఓకే, అది మేఘాలయ స్టేట్లో ఉంది మాసిన్రామ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ రివర్ బ్యారేజ్? లార్జెస్ట్ రివర్ బ్యారేజ్ ఏంటి అని అంటున్నారు. ఏంటిది? ఫరక్కా. ఫరక్కా నియర్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నది? 16.5 కిలోమీటర్స్ ఉంది. ఓకే, లార్జెస్ట్ రివర్ బ్యారేజ్ ఏది? ఫరక్కా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హైయెస్ట్ రేడియో స్టేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్? హైయెస్ట్ అన్నిటికంటే హైట్ లో రేడియో స్టేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎక్కడ ఉంది? లే, LEH. ఓకే, LEH ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఓకే, సో ఈ రేడియో స్టేషన్ ఎంత హైట్ లో ఉందంటే 11,800 feet హైట్ లో ఉందన్నమాట. ఓకే, విచ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్యాటిల్ పాపులేషన్? క్యాటిల్ అంటే మొత్తం ఇవన్నీ ఆవులు, మేకలు, ఇవన్నీ క్యాటిల్. క్యాటిల్లో పాపులేషన్లోని ఏ కంట్రీ లార్జెస్ట్, మొత్తం ఎక్కువ క్యాటిల్ పాపులేషన్ ఏ కంట్రీలో ఉంది అంటే వరల్డ్లోనే మన ఇండియా. ఓకే, ఇండియానే నెంబర్ 1 ప్లేస్ అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకా మంచి క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.